ప్రైజ్ లాడండి. ఈ అంత్యకాలంలో యందు ఆయన రాక బహు సమీపముగా ఉన్నది. నాకు 2020లో కనపడిన దర్శనం. ఆయన మేఘం అనే దూరమ దగ్గర అట్లా చెయ్యి ఇట్లా గడప మీద మనం చెయ్యి పెట్టి ఎలా నిలబడతామో అట్లా కనిపించాడండి. అంటే పాదవి ఇక ఆయన అడుగు యువతల పెట్టడమే ఆలస్యం. అక్కడ నుంచి నాశనకారం ఎక్కువ జరుగుతుంది, తెగుళ్ళు కూడా వస్తాయి అని చెప్పాడు. నా రాక వచ్చేదాకా తెగుళ్ళు కొనసాగుతాయని నాకు తెలియచేసిన మాట అప్పుడు 2020లో కరోనా మూమెంట్లో నేను అడిగినప్పుడు ఆయన నాకు చెప్పిన మాట. ఈ మధ్యకాలంలో నాకు చూపించినది గడప యువతల కాలు పెట్టవలసి ఉన్నది కదా, ఆయన అడుగు లేపాడండి. అడుగు అట్లా లేపి యువతల పెట్టాలి. అట్లా అడుగు అట్లా లేపి ఉన్నాడు. కాలు యువతల పెట్టటమే ఆలస్యం. అంటే అంత దగ్గరగా ఉన్నది ఆయన రాక అని అర్థం. ఆమేన్. అది గ్రహించుదురుగాక. అంటే కాలు పెట్టడం సంవత్సరాలు పట్టిద్దా అంటారండి. ముందు విమర్శించటం ఆపేసి లేఖనాల సారాంశం ఏంటనేది గ్రహింపు కలిగి సరిచేసుకొని కనిపెట్టే మనసు యేసునామములో నా సహోదరులు మొత్తానికి వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మధ్యకాలంలో నాకు 2 నెల కిందో 2వ నెల అనుకుంటండి కళ ద్వారా నాకు తెలియచెప్పిన మాట. ఆ కాలపు పళ్ళు అంటే పంట అంతా అయిపోయిన తర్వాత పరిగ పళ్ళు మిగులుతాయి కదా, పరిక్కాయలు అలా మిగులుతారు జనాంగం. అంటే నాశనకారం ఎక్కువ జరుగుతుంది, మరణ ఛాయలు ఎక్కువగా, యుద్ధ ఘోషలు ఎక్కువే, మరణాలు కూడా ఎక్కువ సంభవిస్తాయండి. ఆ కాలపు పళ్ళు మిగిలినట్లుగా మిగిలే సమయం ఆసన్నమైందని అర్థమిస్తుంది ఆ కల భావన నాకు తెలియచెప్పిన మాట ప్రకారం అయితే. కనుక ఆయన కాలము ఎంత సమీపంలో ఉన్నాడంటే చెప్పలేమండి. అది ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అలాగని అనమాకండి. విమర్శించేవాడు విమర్శకు లోనవును కదా. లేఖనాలను దయచేసి చదివి పరిశోధించండి. ఆమేన్. చదివే మనసు మీకు వచ్చునుగాక. లేఖనాలను పరిశోధించి కనిపెట్టే మనసు మీకు వచ్చునుగాక. సృష్టికర్తను ఎరిగే మనసు వచ్చునుగాక. ఆమేన్. తండ్రి ఎందుకు బలియాగం అయ్యాడో తెలుసుకోండి. ఆమేన్, ఆమేన్.